నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. డిజిలాకర్ తరహాలోనే ప్రత్యేక వ్యవస్థ, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. న్యాయం పొందడం అందరి హక్కు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. లండన్లో ఏపీ పర్యాటకానికి విస్తృత ప్రచారం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల్లో నమ్మకం పెంచేలా సిబ్బంది పనిచేయాలి, సొమ్ములవ ఆసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభం. భువనేశ్వరి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, కోటిలింగేశ్వరుని ఆలయానికి తరలి వచ్చిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే అవసరమైతే రాష్ట్రంలోనూ ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆధార్తో ప్రజలు తమకు అనుసంధానించిన అన్ని పత్రాలు చూసుకునే వెసులుబాటు కల్పిస్తాం. ప్రజలకు సమాచారం అంతా కుటుంబం యూనిట్గా జియో ట్యాగింగ్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 100% సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆన్లైన్, వాట్సాప్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలి. అంతా ఆన్లైన్ అవుతుంటే ఇంకా ప్రజల్ని కార్యాలయాలకు రమ్మని పిలవడం ఏంటి? ఏ శాఖలోనూ అలాంటి పరిస్థితి ఉండకూడదు అని నిర్దేశించారు. డేటా ఆధారిత పాలనపై సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సులో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నియోజకవర్గ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. డేటా ఆధారిత పాలన అమలుకు మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు బాధ్యత తీసుకోవాలి. అనుకున్న పని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. సందేహాలుంటే ఆర్టీజీఎస్లో తెలుసుకోండి. కానీ ఆర్టీజీఎస్ అమలు ఏజెన్సీ కాదు, డేటా సేకరించడం, నిర్వహించడమే చేస్తుందన్నారు. శాఖల వారీ జవాబుదారీతనం మీదే, ఫలితాలు చూపించాల్సింది మీరే అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలో వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. ఒకవేళ ఇప్పుడు రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటే అవి హిస్టారికల్గా లెగసీ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేసేయడం, 22A కింద ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ పెట్టడం, అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. దాన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వస్తాం. ఇవన్నీ నేను ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే, ఇంకొక పక్కన నేను ఇప్పుడైతే తెమ్మన్నాను, అది కూడా మీకు ఒకసారి ఐడియా ఇవ్వడానికి. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే, 14-19 13.49% గ్రోత్ రేట్ జిఎస్టిపి. అదే 19-20 23-24కి 10.32, అంటే దగ్గర 3.17% డిఫరెన్స్ ఉంది 5 ఏళ్ల సిఏజిఆర్. దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే, 5 సంవత్సరాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్ 14-19 13.21%, 19-24 వచ్చే కొందికి 9.18%. రెంట్కి డిఫరెన్స్ 4.03. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే కొద్ది 4.03 డిఫరెన్స్ వస్తుంది. జిఎస్టిపి 3.17, దగ్గర 1% ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లాంగ్ టర్మ్ మనం చూస్తే, నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 7.5% గ్రోత్కి 15% గ్రోత్కి డబుల్ అవుతుంది, ఏమంటే 4.5 times అవుతుంది. 7.5% గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే, అదే 15% అయితే 4.5 times ఎక్కువగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20-25 years వచ్చే పరిస్థితి వస్తుంది. జిల్లా కోర్టు ఆవరణలోని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ సేవా దినోత్సవాన్ని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంధం సునీత మాట్లాడుతూ, న్యాయం పొందడం రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ ఉన్న హక్కు అన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలకు కూడా న్యాయం అందించే బాధ్యతలను డిఎల్ఎస్ఏ ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి డిఎల్ఎస్ఏ, డిఫెన్స్ లీగల్ టీంలు, పారాలీగల్ వాలంటీర్ల ద్వారా
కృషి చేస్తున్నామన్నారు. మెగా లోక్ అదాలత్లు నిర్వహించడం ద్వారా రాజీ మార్గంతో కేసులను తక్షణం పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం కూడా అందజేస్తున్నామని వివరించారు. 20,344 కేసులు పరిష్కరించామని అన్నారు. 2014 మందికి 8,50,00,000 నష్టపరిహారం ఇప్పించామన్నారు. మరొక న్యాయమూర్తి ఎం మాధురి, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి, డిఐ దిలీప్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. డిఎల్ఎస్ఏ నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. బెనిఫిట్ అయ్యి మనకి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రజల దృష్టికి కూడా వెళ్ళి ఇంకా ముందుకు వచ్చి ఆ సర్వీసెస్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ స్టాటిస్టిక్స్ చెప్పడం జరుగుతుంది. మొత్తం లీగల్ ఎయిడ్ ఈ సంవత్సరం ప్రొవైడ్ చేసింది 848 మందికి. లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ 3,513 కండక్ట్ చేస్తే 1,76,678 మంది ప్రయోజనం పొందారు. ర్యాలీస్ 76, 10,415 మంది బెనిఫిట్ అయ్యారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కూడా 1,17,100 కండక్ట్ చేస్తే 10,201 మంది బెనిఫిట్ అయ్యారు. మొత్తం ఈ జిల్లాలో అంటే కాంపోజిట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ మాకు రావు కాబట్టి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ తీసుకోవాలి కాబట్టి కాంపోజిట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు అన్నింటిలో 1,374 విలేజెస్ ఉంటే మేము ఈ సంవత్సరం కవర్ చేసిన విలేజెస్ 1,146. మేము అంటే నేను, నా టీం, మిగతా జ్యుడిషియల్ ఆఫీసర్స్, స్టాఫ్ వీళ్ళందరూ కూడా కండక్ట్ చేసినవి. వాటిలో రెగ్యులర్గా మేము చేసేవి లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, జైల్స్లో కండక్ట్ చేయడం, చిల్డ్రన్ హోమ్స్ విజిట్ చేయడం, అబ్జర్వేషన్ హోమ్స్కి వెళ్ళడం, అలాగే ఓల్డేజ్ హోమ్స్కి, హాస్టల్స్కి ఈ జిల్లాలో ఏవైతే ఉందో వాటన్నిటికీ వెళ్ళడం, అక్కడ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి ఉందా లేదా అనేది మేము పరిశీలించుకొని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సజెషన్స్ ఇస్తూ హైకోర్టు వారికి రిపోర్ట్ పెట్టడం. ఇది పాస్ అయింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రెసిడెంట్ అసెంట్ అనేది మనకి 9 నవంబర్ 9న 1990 నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి రావడంతో మనం ఆ రోజుని లీగల్ సర్వీసెస్ డేగా జరుపుకోవడం మనందరికీ తెలుసు. ఈ సందర్భంలో మనం జస్టిస్ కృష్ణయ్య గారి యొక్క భావాన్ని పంచుకోవడం నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆయన చెప్తారు, ఎవరికైతే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదని ఇంకోటను న్యాయం చేయలేకపోతే మన అందరం కూడా ఈ సమాజమే నేరస్తురాలు అని చెప్పి ఆయన అంటూ ఉండేవారు. కాబట్టి ఇది తప్పించుకోవడానికి చిన్న వృక్షంగా శిలాస్ అని ఒక చిన్న కమిటీగా ఫామ్ అయినటువంటి సంఘం ఈరోజు ఒక యాక్ట్ కింద వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించి ఎన్నో స్కీమ్స్ని ఇప్పుడు నల్సా వాళ్ళు ఎన్నో స్కీమ్స్ పెట్టారు. మేజిస్ట్రేట్ గారు వారి యొక్క అనుభవము ప్రజలకు తెలియాలి మారుమూల ప్రాంతాలని. అక్కడ మేజిస్ట్రేట్ గారు ఉన్నటువంటి మహానుభావుడు సత్య ప్రభాకర్ గారని వారిని రిక్వెస్ట్ చేసి నేను నా 4 పోలీస్ స్టేషన్ ఏరియాలో అతి మారుమూల ప్రాంతాలన్నిటికీ లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేశాను. అలాగే నేను అక్కడి నుంచి పాస్ అయిన తర్వాత అంటే సుమారు 2-3 సంవత్సరాలకి అప్పుడు కొత్తూరుకి ఒక బెంచ్ ఏర్పాటైంది. సో లీగల్ లిటరసీ క్యాంపు చేసే చోట న్యాయంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలకి నోచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ లండన్ వేదికగా అన్నారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఇతర రాష్ట్రాల, దేశాల స్టాల్స్ను, టూరిజం బోర్డులను పరిశీలించారు. అదేవిధంగా ఉమ్మడి మార్కెటింగ్ ప్రచారం కోసం వివిధ దేశాల, రాష్ట్రాల టూరిజం అధికారులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇతర దేశాల, రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి ప్రణాళికపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సౌదీ, రియాద్, మాల్దీవులు, కొలంబియా, శ్రీలంక, వియత్నాం, ఆస్ట్రియా, థాయిలాండ్, జర్మనీ, సింగపూర్, ఇటలీ, స్వీడన్, పోలాండ్, టర్కీ దేశాల టూరిజం రంగంలో అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వచ్చే ఏడాది సౌదీలో నిర్వహించనున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్కు హాజరు కావాలని ఆ దేశ ప్రతినిధులు మంత్రి దుర్గేష్ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాంతాలపై పలు దేశాల టూర్ ఆపరేటర్లు, ట్రావెలర్లు ఆసక్తి కనబరిచారు.
ఒక పక్క 250 కోట్ల ప్రభుత్వ నిధులతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా చేస్తూనే మరోపక్క 7 కోట్ల 6 లక్షల సిఎస్ఆర్ నిధులతో పనులు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇలా సిఎస్ఆర్ నిధులతో పనులు చేయడం తమ బాధ్యతే కాకుండా సంస్థల బాధ్యత కూడా అన్నారు. స్థానిక తుమ్మలవ ఫస్ట్ రిఫరల్ హాస్పిటల్లో ఐడిబిఐ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను కమిషనర్ రాహుల్ మీనా, ఐడిబిఐ బ్యాంక్ జీఎం కన్వదీప్ దాస్, హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తుమ్మలావలో పాల ఆసుపత్రిగా పిలువబడే ఫస్ట్ రిఫరల్ ఆసుపత్రి ఎంతో మంచి సేవలు అందించేదని, గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టించుకునే నాదుడు లేడన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 10 లక్షలతో మౌలిక వస్తువులు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఐడిబిఐ బ్యాంకు సహకారంతో 10 లక్షలు వెచ్చించి ప్రసవానికి సంబంధించిన ఆధునూతన పరికరాలు సమకూర్చామని చెప్పారు. ఐడిబిఐ బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్, టీడీపీ నాయకుడు మల్లా వెంకట్రాజు, కరగాని వేణు, ఉప్పలూరి జానకరామయ్య, తంగెళ్ల బాబీ, మరుకుర్తి రవి యాదవ్, ఎంహెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు. తుమ్మలవలో ఉన్న ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఏదైతే హాస్పిటల్ ఉందో పాల ఆసుపత్రిగా పిలువబడతారు. ఇప్పుడే కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాం స్థానిక ప్రజలతో. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, నేను ఇక్కడే పుట్టాను, చాలా బాగా చూసేవారని. అనేకమైన కారణాలు అవ్వచ్చు కానీ నిర్లక్ష్యానికి గురయ్యింది. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేవు. కూటమి వచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 10 lakhs తోటి ఇమీడియట్గా ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకున్న తర్వాత అదే ఐడిబిఐ వాళ్ళు ఈరోజు 10 lakhs తోటి ఏదైతే ఇక్కడ డెలివరీ అయ్యేటప్పుడు కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్, చాలా అప్గ్రేడెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్, హైడ్రాలిక్ ఆపరేషన్ థియేటర్ టేబుల్, లేబర్ టేబుల్, రేడియంట్ ఇన్ఫాంట్ వార్మర్, సింపుల్ ఎగ్జామినేషన్ టేబుల్, ఎగ్జామినేషన్ లైట్, క్రాష్ కార్ట్ SS full with 304 grade SS body, iron rack pharmacy, fumigator, instrument trolley, doctor chamber table, bins, wheelchair, fetal dropper, SS trace medium large. అంటే అన్నీ కలిపి 10 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులుగా ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధి జీఎం గారికి మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరపున, కార్పొరేషన్ సిబ్బంది తరపున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తుమ్మలవ ఏరియాలో ఈ ఎఫ్ఆర్ యూనిట్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అదే కార్పొరేషన్ తరఫున మనం 10 lakhs ఖర్చు పెట్టి ఇక్కడ మేము బేస్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది బేస్ చేస్తాము. అది కంప్లీట్ అయింది. సిమిలర్గా ఐడిబిఐ బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. మధ్యలో లాస్ట్ 2 years నుంచి ఇక్కడ డెలివరీ జరగట్లేదు. దాని గురించి పబ్లిక్ కూడా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఇది వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి ఇమీడియట్లీ అది కూడా స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ డిమాండ్ కూడా చాలా ఉంది దట్ ఇది వాళ్ళ లోకల్ ఏరియాలో ఉంచితే పబ్లిక్ డెఫినెట్గా యూజ్ చేస్తారు. మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంతకుముందు చాలా ఆపరేషన్స్ అవన్నీ రెగ్యులర్గా జరిగేవి, డెలివరీస్ అవన్నీ జరిగాయి. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ హాస్పిటల్ మూతపడటం వల్ల మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, కొన్ని ఫండ్స్ కావాలంటే సీఎం సార్తో పైన మాట్లాడేసి మనం ఒక 10 lakhs వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే డెలివరీలు మనకి టైమ్లీ జరగాలో అన్నీ బాగుంటాయో ఎక్విప్మెంట్స్, స్కానర్, డెలివరీ టేబుల్ కానీ మిగతా ఇతరత్ర సపోర్టింగ్ ఎక్విప్మెంట్ అంతా మనం ఇవాళ స్పాన్సర్ చేయడం జరిగింది. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారికి గోపూజ, శ్రీచక్ర నవార్చన, సహస్రనామ కుంకుమార్చన, లక్ష్మీ హోమాన్ని వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా సువాసీనులు ఈ పూజలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్మోగాయి. మహిళలు ఈ పూజలో పాల్గొనడం ద్వారా సౌభాగ్య సిద్ధి కలుగుతుందని వేద పండితులు వివరించారు. లక్ష్మీ హోమం అనంతరం సుమారు 1500 మంది భక్తులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది.
భక్తులందరూ పవిత్ర కార్తీక మాసంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈవో కోరారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయన్నారు. సోమవారం లక్ష దీపోత్సవం జరుగుతుందని తెలిపారు. స్థానికులు శ్రీహరి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక మాస మహోత్సవం సందర్భంగా శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీచక్ర సహిత శ్రీ భువనేశ్వరి అమ్మవారికి ఉదయం నుండి గోపూజ, శ్రీచక్ర నవార్చన, సహస్రనామ కుంకుమ పూజలు, లక్ష్మీ హోమం జరపబడినవండి. సుమారుగా ఒక 500 మంది ముత్తైదువులచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. అనంతరం దాతల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించడం జరిగినది. ఈ అన్న సమారాధనకు విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. వచ్చే కార్తీక సోమవారం రోజు శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానము మరియు శ్రీ పంతం సత్యనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరపబడినది. పీఠాల్లో 18 పీఠాల సంగతి మీకు తెలుసు. దక్షిణ టెంపుల్ అమ్మవారికి జరిగినప్పుడు వాముడు దూకేసిన తర్వాత ఆ యొక్క కలేబరాన్ని శివుడు భుజం మీద తీసుకుని నాట్యం చేస్తాడు. ఆయన ఆ నాట్యం జరిగి కొన్ని 18 పీఠాలను పడ్డాయి. ఇంకా చిన్న కూడా 108 చోట్ల పడ్డాయి. 108 పీఠాలు ఉన్నాయి. ఇక్కడ బొగ్గ పడ్డదండి. ఈ ప్రదేశంలో బొగ్గ పడింది. ఆవిడే భువనేశ్వరి అమ్మవారు. ఈ భువనేశ్వరి అమ్మవారు 108 పీఠాల్లో 48వ పీఠం. ఇది 48వ పీఠం ఈ అమ్మవారు అండి. అసలు పేరు విజయ పేరు విజయదేవుడి కాలంలో పార్వతీదేవి ఇప్పుడు భువనేశ్వరిగా ప్రతిష్ఠ పొంది ఉంది. అలాగనే ప్రతి అమ్మవారి దేవాలయం కూడా ఉత్తరానికి తూర్పుకు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేక దేవత దక్షిణాన్ని చూస్తున్నాండి. భువనేశ్వరి పీఠం అనేది ఎక్కడ గుజరాత్లో తప్ప మరి ఇంకెక్కడ లేవు. అంత పవర్ఫుల్ అయిన అమ్మవారికి ఇప్పుడు భువనేశ్వరి అమ్మవారికి సుహాసిని పూజ జరుగుతోంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నారు దేవస్థానం తరపున. ఈ పూజ చేసుకోవడం అంటే అఖండ సౌభాగ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యం కలుగుతుంది. అందులో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మూడో శుక్రవారం కార్తీక మాసంలో 3వ శుక్రవారం ఈ కార్యక్రమం తప్పనిసరి పెడుతున్నాం. భక్తులందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం సహకారం చేస్తున్నారు. ఈ స్వామి ప్రసాదం స్వీకరించి ధన్యులవుతున్నారు. భారతదేశ స్వతంత్రోద్యమంలో వందే మాతరం ఒక స్ఫూర్తివంతమైన రణనినాదమని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో సామూహిక వందే మాతరం గేయాలాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం బంకిం చంద్ర చటర్జీ భారతదేశపు ఔన్నత్యాన్ని, సామాజిక చైతన్యాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని, భరతమాత శక్తి సామర్థ్యాన్ని వివరిస్తూ అద్భుతమైన పదజాలంతో ఈ గీతాన్ని రాశారన్నారు. నాటి నుంచి ఈ గీతం స్వతంత్ర సాధన సంకల్పానికి ఊపిరిపోసిందని చెప్పుకొచ్చారు. ప్రతి భారతీయుడి గుండె లోతుల్లోంచి వచ్చిన ఈ యుద్ధనాదం బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిందన్నారు. స్వతంత్ర అనంతరం కూడా ఈ గేయం ప్రతి ఒక్కరిలోనూ నిత్య స్ఫూర్తిని రగిలిస్తుందన్నారు. వందే మాతర గీతం 150 ఏళ్ల సంస్మరణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సామూహిక గేయాలాపన కార్యక్రమాలు నిర్వహించుకోవటం సంతోషదాయకమని అన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, అన్ని విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 7th నవంబర్కి సుబ్రహ్మణ్యం మైదానంలో మనము రాజమందిరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వందే మాతరం సాంగ్కి ఇది స్టార్టింగ్కి 150 ఇయర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. సిమిలర్గా మొత్తం వేరే డిస్ట్రిక్ట్స్లో త్రూ అవుట్ ద కంట్రీ అన్ని స్టేట్స్ లెవెల్పై తర్వాత సెంట్రల్ లెవెల్లో PM గారు కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ పరంగా మనము సెలబ్రేట్ చేస్తాము. దట్ 1875లో ఈ 7 నవంబర్కి ఆనందమయ నావెల్లో ఈ ఫస్ట్ వందే మాతరం సాంగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ వందే మాతరం సాంగ్కి అందరూ ఫ్రీ జంప్ అయిన తర్వాత మన
ప్రతి ఒక్క వేరే వేరే ప్రాంతంలో అందరికీ కామన్ ఒక యూనిటీ లాగా సింబల్ జరిగింది. సో డ్యూరింగ్ ద ఫ్రీడమ్ ఫైట్ కూడా మనం అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ పాడారు. ఈ తర్వాత కూడా మనం ఇప్పుడు నేషనల్ సాంగ్ లాగా ఇదే సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజ్లో, ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్లో మనము ఇది వందే మాత్రం పాట పాడతాము. ఈ పాట పాడితే కూడా త్రూ అవుట్ ద వేరియస్ స్టేట్స్, వేరే లాంగ్వేజెస్ ఉంటే కూడా నా ఒక యూనిటీగా సింబల్ జరుగుతుంది. సో టు ఇంక్రీజ్ దిస్ పెట్రియాటిజం ఫర్దర్ నెక్స్ట్ 1 year కూడా ఇది వందే మాత్రం మనము ఇది 150 years ఉన్నాయి కాబట్టి ఇది మంచిగా సెలబ్రేట్ చేస్తాం. అసమానతలు లేని సమాజం, మహిళల విద్య హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ స్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద హితకారిణి సమాజం చైర్మన్గా నియమితులైన డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్తో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభ ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన సమాజంలో గౌరవం కలిగిన హితకారిణి సమాజం ఆస్తుల పరిరక్షణకు, మౌలిక వసతులు అభివృద్ధికి, విద్యార్థుల ఉద్యోగుల సంక్షేమానికి కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ హితకారిణి సమాజం పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే విధంగా నేటి కార్యవర్గం పనిచేయాలని అన్నారు. డాక్టర్ యాళ్ల ప్రదీప్ మాట్లాడుతూ రెండోసారి అవకాశం రావటం తన పూర్వజన్మ సుకృతమని, కందుకూరి ఆశయ స్ఫూర్తిగా సమాజం, సంస్థల అభివృద్ధికి తమ కార్యవర్గం పాటుపడుతుందన్నారు. ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, చల్లా శంకర్రావు, అత్తిలి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వై శ్రీనివాస్, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఆయన యావత్ ఆస్తి దారాదత్తం చేసే సమాజ హితం కోసం అన్నది మనందరం కూడా విన్నాం. ఆస్తిని ఏ విధంగా తిరిగేయాలని చూసారు కానీ ఆస్తిని పరిరక్షించాలి, అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఈనాడు కూడా వైసీపీ వాళ్ళు ఆలోచించాల. దౌర్భాగ్యం, దురదృష్టకరం. అంతకుముందు మనం వేసిన కమిటీలో కొంతమంది ఉన్నారు. నాకు ఇటువైపు ప్రదీప్ గారు, ఇటువైపు సాయి గారు ఉన్నారు. వీళ్ళు 2019లో ఆ కమిటీలో కూడా ఉన్నారు. వీనాడు ఆ కమిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సంస్థ ఆస్తిని ఏ విధంగా పరిరక్షించాలి, ఎలా అభివృద్ధి చేసి పిల్లలకి ఏ విధంగా మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందించాలన్నది ఆలోచించారు. కానీ సామాజికంగానే మహిళలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలన్నది కూటమి తాలూకు ఆలోచన ఇక్కడే కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మీ అందరినీ కోరేది ఒకటే, కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎండోమెంట్స్ కమిటీలు వేస్తా ఉన్నాం. నవయుగ వైతాళికులు, సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రాజలక్ష్మి దంపతులచే స్థాపించబడిన ఈ హితకారిణి సమాజ్ చైర్మన్కి రెండోసారి మళ్ళీ చైర్మన్గా చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆదిరెడ్డి కుటుంబానికి ఎప్పుడు కూడా నా ధన్యవాదాలు. అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 2018లో నేను 2016లో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్గా. 2016లో అప్పారావు గారు, వాసు గారు అన్న అప్పుడు గణకృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ పొలిటికల్గా డైవర్షన్ అన్నది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటాడో, ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాం. కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరెడ్డి అప్పారావు గారు అలానే వందేమాతర గేయం 150 ఏళ్ల స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శి అని, ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. స్వతంత్రోద్యమంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నిలిపిన వందేమాతరం గేయాన్ని ఆలపించడం మనకి గౌరవప్రదమని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని గేయ ఆలాపన ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య ప్రస్తావనతో హాజరై వందేమాతరం గీతం యువత, విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి, ఏకత్వం, త్యాగస్ఫూర్తిని నింపే ప్రాధాన్యతను వివరించారు. వందేమాతరం కేవలం గీతం కాదు, భారతీయుల అస్మిత గౌరవం, అభిమానం, ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర గీతాన్ని ఆలపిస్తూ స్వతంత్ర వీరుల త్యాగాలను స్మరించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశంక, వైస్ ప్రిన్సిపల్ వి గీత,
టీజీటీ ఉమా, కె వెంకటలక్ష్మి, బి సత్యప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బొమ్మూరు పంచాయతీ కార్యాలయం వద్ద కార్యదర్శి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో వందే మాతర గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, భీమరశెట్టి రమేష్, కామిని భాస్కర్, పలివెల సత్యనారాయణ, పిల్లా తనూజ, పితాని రాజు, మరడాపు చిన్న, మరడాపు రాంబాబు, రాయుడు సునీల్, నడిగట్ల కామేష్, పేట వీరలక్ష్మి, కంచర్ల వెంకటలక్ష్మి, రాయుడు అలేఖ్య, ఉండవల్లి సతీష్, దుగ్గిరాల రాజేష్, అనంతారపు గోపి, ఓలి శ్రీనివాస్, అంగర సురేష్, జనసేన నాయకులు అడ్డాల శ్రీను, కోట్ల దుర్గారావు, సాయి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవాన్ని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ట్రస్ట్ చైర్మన్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపాలతో సరస్వతి ఘాట్ కాంతులీనింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరస్వతి అమ్మవారిని దర్శించుకుని దీపోత్సవంలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి దీపాలు వెలిగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయం అందజేసిన 365 ఒత్తులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులకు పూజలు నిర్వహించారు. ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహం పొందేందుకు శ్రీ జ్ఞాన సరస్వతి పాదాల చెంత దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని తోట సుబ్బారావు తెలిపారు. మిగిలిన వాళ్ళు అనుకుంటారు బట్టలు అలాగే కింద బట్టలు చూసుకోవాలండి. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్కు నూతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటైంది. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తరపున జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అధ్యక్షత వహించి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 11 మంది మేనేజింగ్ కమిటీ సభ్యుల వివరాలు సీల్డ్ కవర్లో తెలియజేయగా సమావేశానికి హాజరైన రెడ్ క్రాస్ సభ్యులు వారిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్నికల ప్రక్రియను రెడ్ క్రాస్ సొసైటీ పరిశీలకుడు పి రామచంద్రరాజు పర్యవేక్షించారు. చైర్మన్గా డాక్టర్ జి తరుణ్, వైస్ చైర్మన్గా డాక్టర్ కెవి రమణ, కోశాధికారిగా డాక్టర్ జిఎన్విఏబిఎస్ మహాలక్ష్మి ఎన్నికయ్యారు. మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా డాక్టర్ ఎంఏ బేగ్, డాక్టర్ లంకా సత్యనారాయణ, బి రామకృష్ణ, పద్మావతి,
జె సురేష్, డాక్టర్ జి రాజేశ్వరి, నరేష్ కుమార్ రాజు, బల్లా శ్రీనివాస్ మూర్తి ఉన్నారు. డిఆర్ఓ సీతారామమూర్తి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సేవాభావానికి ప్రతీక అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనే ఆలోచనతో పనిచేస్తే ఈ సంస్థ నిజమైన ప్రజాసేవా వేదికగా నిలుస్తుందన్నారు. చైర్మన్ డాక్టర్ జి తరుణ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని సమాజానికి దగ్గరగా తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.